ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని వరుస చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగల ముఠాను బాపట్ల జిల్లా పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. బాపట్ల జిల్లా వ్యాప్తంగా గత కొంతకాలంగా చైన్ స్నాచింగ్లు పెరుగుతుండటంతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. జిల్లా సిసిఎస్ మరియు కర్లపాలెం పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఈ నిందితులు పట్టుబడ్డారు. చైన్ స్నాచింగ్లు పాల్పడుతున్నటువంటి అంతర్రాష్ట్ర దొంగల ముఠాని బాపట్ల సిసిఎస్ అదేవిధంగా బాపట్ల రూరల్ సర్కిల్ పోలీస్ టీం ప్రత్యేక దృష్టి పెట్టి పట్టుకోవడం జరిగింది. వీరి వద్ద నుంచి సుమారు 24 లక్షలు విలువైనటువంటి ప్రాపర్టీని రికవరీ చేయడం జరిగింది. ఈ గ్యాంగ్ జిల్లాలో బాపట్ల జిల్లాతో పాటు నైబరింగ్ డిస్ట్రిక్ట్స్లో కూడా చైన్ స్నాచింగ్కి పాల్పడడం జరిగింది. వీరు బాపట్ల జిల్లాలో కర్లపాలెం పోలీస్ లిమిట్స్లోను అదేవిధంగా నర్సారావుపేట రూరల్ పిఎస్ లిమిట్స్లో, అద్దంకి పిఎస్ లిమిట్స్లో, కొన్నూరు టౌన్ పిఎస్ లిమిట్స్లో ఒంటరిగా వెళ్తున్నటువంటి మహిళల్ని టార్గెట్ చేసుకుని ఈ చైన్ స్నాచింగ్కి పాల్పడడం జరిగింది. ఇందులో పట్నాల వెంకట దుర్గా ప్రభు అఖిల్, పట్నాల వెంకట దుర్గా ప్రభు అఖిల్ ఆలియాస్ అఖిల్, ఇతను జిమ్ ట్రైనర్, ఒక జిమ్ను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చల్లవారిపాలెం నలపాలలో ఇతని యొక్క నేటివ్ ప్లేస్. ప్రజెంట్ పిరంగిపురంలో ఈ జిమ్ని పెట్టుకొని జిమ్ని ఆర్గనైజ్ చేస్తున్నాడు. ఇతనితో పాటు షేక్ రాజా, ఈ శారదా కాలనీ గుంటూరు సంబంధించిన వ్యక్తి. వీళ్ళిద్దరూ గ్యాంగ్గా ఫామ్ అయ్యి చైన్ స్నాచింగ్కి పాల్పడడం జరిగింది. వీరి దగ్గర నుంచి మోర్ దాన్ 130 గ్రామ్స్ గోల్డ్ వర్త్ 24 lakhs రికవరీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ దుర్గా ప్రభు అఖిల్ విచారించగా ఇతను రీసెంట్ టైమ్స్లో జిమ్ని ఏర్పాటు చేసుకొని ఆ జిమ్కి ఏర్పాటులో అతను